ఆయన పారిశ్రామికవేత్త వ్యాపారాలతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే తాను చేస్తున్న సేవలను మరింత పెంచాలనుకుని భావించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గానికి ఎంతో చేయాలనుకున్నారు. కానీ వైసీపీకి చెందిన నాయకుడి శిష్యుడిగా పేరుండటంతో పాటు ఆయనకు లోపాయికారిగా ఉన్నారనే ఆరోపణలు ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యాయి. అలాగే వైసీపీ వర్గీయులను అక్కున చేర్చుకుని సొంత పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎన్ఆర్ఐగా పారిశ్రామికవేత్తగా మంచి పేరును తెచ్చుకున్నారు టీడీపీ నేత దాసరిపల్లె జయచంద్రారెడ్డి. వ్యాపారాలు చేసుకుంటూనే తంబళ్లపల్లె నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. తంబళ్లపల్లెలో టీడీపీ జెండా ఎగరవేసేందుకు కృషి చేస్తానని పార్టీ అధినేత చంద్రబాబుకి చెప్పారు. దీంతో తంబళ్లపల్లిలో గెలిచేందుకు జయచంద్రారెడ్డి సమర్థుడని, ఆర్థికంగా బలంగా ఉన్నారని భావించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ ఎన్నికలు దగ్గర పడిన సమయంలో జయచంద్రారెడ్డి ఆర్థికంగా చేతులెత్తేయడంతో టీడీపీ అంచనాలు తారుమారయ్యాయి. చంద్రబాబుకి ఇచ్చిన మాట ప్రకారం జయచంద్రారెడ్డి వ్యవహరించి ఉంటే తంబళ్లపల్లి నియోజకవర్గంలో గెలిచేవాళ్లమని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. వీటికి తోడు జయచంద్రారెడ్డి గతంలో ద్వారకానాథిరెడ్డి దగ్గర శిష్యరికం చేశారని, ఆ అనుబంధంతో ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలున్నాయి. అలాగే పలువురు వైసీపీ శ్రేణులను తన హక్కున చేర్చుకుని ద్వారకానాథరెడ్డి గెలుపునకు పనిచేశారనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి వైసీపీ నేతలకు షాడో అని ఆ పార్టీ నేతలే నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు. ఆయన వల్లే తంబళ్లపల్లెలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని వివరించారు. దీంతో ఈ విషయాన్ని తెలుగుదేశం అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే చర్యలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ అధినేత కూడా సరైన వ్యక్తి కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం క్యాడర్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినా వాటన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం గమనిస్తూ వస్తోందని పలువురు చెబుతున్నారు. తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టీడీపీ నేత ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డి తన బంధువర్గాన్ని, గతంలో టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబుపై సైతం రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులను వెంటపెట్టుకుని తిరుగుతున్నారని చెప్పారు. సొంత పార్టీ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. ఇక్కడ పరిస్థితుల్లో తెలుగుదేశం పరిస్థితులు రాష్ట్రమంతా బాగున్నా కూడా తంబళ్లపల్లి నియోజకవర్గంలో చాలా అధ్వానంగా పరిస్థితి తయారైంది. తెలుగుదేశం కార్యకర్తకు కనీసం విలువలు కూడా లేకుండా తయారైంది. నేను తెలుగుదేశం కార్యకర్త అని చెప్పుకునేదానికి కూడా ఆయన చాలా 40 ఏళ్ళ కార్యకర్త కూడా నేనే కార్యకర్తను, నేను నా గవర్నమెంట్ ఈరోజు పని చేస్తా ఉంది అనే దానికి కూడా నేను సిగ్గుపడతా ఉంటాను. కనీసం ప్రజలకు ఒక ఇసుక విషయంలో ఎత్తుకుంటే, అభ్యర్థి విషయంలో ఎత్తుకుంటే, ఏదైనా చిన్న వాటర్ షెడ్ ఏదైనా తీసుకుంటే, ఆవుల షెడ్ తీసుకుంటే లేకుండా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ పార్టీ అధిష్టానం ఇంతకుముందు జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది.
ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది అనివార్య కార్యాల వల్ల. ఇక్కడ ఆ అభ్యర్థి అని చెప్పుకుంటా ఉండే వ్యక్తి తన బంధువర్గాన్ని ఇంతకుముందు వైసీపీలో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా ఊరైతే చంద్రబాబు నాయుడుకి వచ్చింటే ఆ చంద్రబాబు నాయుడు పైకి రాళ్ళు వేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఊళ్ళో నుంచి తరిమేసిండే వాళ్ళని చేరతీసి ఆయన వైసీపీ వర్గీయులందరినీ కూడగట్టుకునేదని మా మీద కూసుకెళ్తా ఉన్నాడు. మా పరిస్థితులు అయితే చాలా అధ్వానంగా, నేను తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా అంత హీనంగా మేము బతుకుతా ఉన్నాము. గత వైసీపీ పాలనలో తమపై పెత్తనం చేసిన వారే ఇప్పుడు మళ్లీ జయచంద్రారెడ్డి నాయకత్వంలోనే అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తమ ఇన్ఛార్జ్ హయాంలోనూ జైళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్నేళ్లుగా టీడీపీలో ఉన్న వారిని పట్టించుకోకుండా తమకు నచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పెద్దిరెడ్డి రాక్షసత్వ పాలనలో కూడా జెండా మోసిన వాళ్ళు, ప్రతి కార్యక్రమం ఇంటింటికి చేరవేసిన వాళ్ళు, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గడప గడపకు చేరవేసిన వాళ్ళు. నేను బూత్ కన్వీనర్గా 164వ బూత్లో అత్యధిక మెజార్టీ తెప్పించాను. అభ్యర్థి అయిన జయచంద్రారెడ్డి కన్నా నేనే ఎక్కువ ఓట్లు సంపాదించాను. కానీ మాలాంటి కార్యకర్తలను, నికాసైన కార్యకర్తలను పక్కన పెట్టి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి తొత్తులుగా వచ్చిన వాళ్ళను ఆయన వెంట పెట్టుకొని ఇప్పుడు మా పైన అధికారం చెలాయిస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా సరే మేము కష్టపడినట్టు ఎవరు కష్టపడలేదు పార్టీలో. అలాంటిది ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని అనగదొక్కారో గత వైసీపీ పాలనలో వాళ్ళే ఇప్పుడు మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా పోలీసుల పర్మిషన్ అవసరమయ్యేది. పోలీసులు ముందుగానే మా ఇంట్లో దగ్గరకు వచ్చి మా బంధువులను, మా ఇంట్లో వాళ్ళను బెదిరిస్తూ వీళ్ళు పలానా ప్రోగ్రాం చేసేకపోతున్నారు, పోతే మేము అరెస్ట్ చేస్తామని చెప్పి మా ఇంట్లో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు. మరోవైపు ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై చర్చించాల్సిన ద్వారకానాథరెడ్డి సభకి వెళ్లకపోవడం దారుణమన్నారు. నియోజకవర్గ ప్రజలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నందుకు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పార్టీ ఇన్ఛార్జిగా జయచంద్రారెడ్డి తంబళ్లపల్లిలో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులందరూ కోరుతున్నారు. లేని పక్షంలో గత ఇన్ఛార్జిని మార్చినట్లు ఆయనను కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. వైసీపీ శ్రేణులను పక్కన పెట్టి సొంత పార్టీ నేతలతో కలిసి పనిచేయాలని కోరుతున్నారు. మరి టీడీపీ శ్రేణులను కలుపుకుని జయచంద్రారెడ్డి ఏ మేరకు ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే.